హలో ఎవ్రీవన్. ఈ వీడియో చేస్తున్నది ఏంటంటే యూట్యూబ్లో చాలామంది ఫ్రీగా డిజిటల్ మార్కెటింగ్ కాంటెంట్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలామందికి డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ ఎగ్జాక్ట్గా వాళ్ళకి వీడియోస్ దొరకట్లేదు. సో వాళ్ళ గురించి ఈ వీడియో. సో మీరందరూ నాకు యూట్యూబ్లో సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో మీ సపోర్ట్ ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రీగా యూట్యూబ్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్గా అన్ని వీడియోస్ మీరు చూడొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో మీరు చేయొచ్చు. సో ప్రతి డౌట్కి నేను ఒక వీడియో అయినా కానీ లేకపోతే ఎక్స్ప్లెనేషన్ అయినా కానీ డైరెక్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయినా కానీ నేను మీకు ఇస్తాను. ఓకే. సో దీనికన్నా ముందు మనం ఒక చిన్న టాపిక్ మనం డిస్కస్ చేసుకోవాలి. రీసెంట్గా మనకి ట్విట్టర్లో ట్రెండింగ్ ఏంటంటే ఒక ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ 8 lakhs ఎక్విప్మెంట్స్ పెట్టుకొని తను లాస్ అయ్యి 200+ వీడియోస్ డిలీట్ చేసి అన్నారు కదా. సో బేసిక్ రీజన్ ఏంటంటే వాళ్ళు 8 lakhs పెట్టి ఎక్విప్మెంట్స్ పెట్టుకున్నప్పుడు ఒక 1 lakh పెట్టి ఒక డిజిటల్ మార్కెట్ని హైర్ చేసుకోలేదని ఒక చిన్న డౌట్ నాకు వచ్చింది. సో వాట్ ఎవర్ రీజన్స్ ఏమన్నా కానివ్వండి. సో అది మన తెలుగులో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది మధ్యలో బ్రేక్ తీసుకున్నారు. అంటే కాంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవ్వకపోవడం వల్ల యూట్యూబ్లో వాళ్ళు మధ్యలో మిడిల్ డ్రాప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కాంటెంట్ మాత్రం చాలా బాగుంటుంది. బట్ అక్కడ మిస్టేక్ ఏమవుతుందంటే వాళ్ళు యూట్యూబ్లో చేసిన కాంటెంట్లో కొన్ని చిన్న మిస్టేక్స్ అండి. ఎగ్జాంపుల్ టైటిల్స్ అయినా కానీ, థంబ్నెయిల్స్ అయినా కానీ, డిస్క్రిప్షన్స్ అయినా, ట్యాగ్స్ అయినా సరిగ్గా పెట్టకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్ అన్నట్టు. సో ఈ తెలుగు క్రియేటర్స్ ఎవరైనా కానీ లేకుంటే బిజినెస్ ఓనర్స్ అయినా వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైనా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఫుల్గా చూడండి. కంప్లీట్గా ఒక ప్రో లెవెల్లో మీకు ఈ వీడియో నేను ఇచ్చాను. మేబీ రికార్డెడ్ వీడియో అనుకోవచ్చు, మీరు సింపుల్గా తీసుకోవచ్చు. బట్ ఈ వీడియోలో ఫుల్గా మీకు ఉంటుంది. ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే తెలుగులో కాంటెంట్ చేసే వాళ్ళకి. కంప్లీట్ తెలుగు వీడియో అండి ఇది, ఇంగ్లీష్లో ఉండదు. సో వాళ్ళు యూట్యూబ్ గురించి నేను ఒక సిరీస్ తీద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఒక 30 minutes ఉంటుంది. ఈ వీడియోలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్లో టైటిల్స్ ఎలా అప్డేట్ చేయాలి. ఈ టైటిల్స్ వల్ల మనకు సెర్చ్లో మన యూట్యూబ్ సజెషన్లో మన యూట్యూబ్ వీడియో ఎలా వెళ్తుంది, డిస్క్రిప్షన్లో మనం అప్డేట్ చేసిన కాంటెంట్ వల్ల మన వీడియో ఎలా వెళ్తుంది, సో ట్యాగ్స్ ఎలా పెట్టుకోవాలి. ఈ 3 topics నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చాలామంది ఇదే అండి, వాళ్ళ కాంటెంట్ దొరకక వాళ్ళ కాంటెంట్ అనేది అప్డేట్ చేసుకోవడం తెలియక చాలామంది మిడిల్ డ్రాప్ అవుతున్నారు. వాళ్ళ గురించి నేను ఇలా స్టార్ట్ చేశాను. సో యాజ్ పర్ మై నాలెడ్జ్, నాకున్న నాలెడ్జ్లో మీతో నేను యూట్యూబ్లో కాంటెంట్ చేద్దాం అనుకుంటున్నా. అందరు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఫుల్గా చూడండి మీరు. థ్యాంక్ యూ. ఇక్కడ సెలెక్ట్ యూట్యూబ్ స్టూడియో, సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ పర్మిషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ఇన్వైట్ చేయవచ్చు. ఓకే, మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ యాక్సెస్ సేమ్ మన ఫేస్బుక్ లాగానే ఉంటుందండి. ఓకేనా, సూపర్ ఎడిటర్, వ్యూయర్, సో మేనేజర్ లాగా ఉంటుంది. సో మీకు నేను ఎడిటర్ ఆప్షన్ ఇస్తున్నాను. మీకు ఒకసారి ఈమెయిల్ చెక్ చేసుకోండి. వచ్చిందండి ఆప్షన్, మీకు యాక్సెస్ వచ్చింది చూడండి. ఈమెయిల్ చెక్ చేసుకోండి.
వచ్చిందండి, యాక్సెస్ వచ్చిందా మీకు? వస్తే ఇంకా అదే ఛానల్ మీద మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో అందుకని అడుగుతున్నా. లేకపోతే మీరు డైరెక్ట్ అక్కడ చెక్ చేసుకోండి. మీకు యూట్యూబ్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదండి, వచ్చిందా? ఓకే. సో ఇప్పుడు మీకు కంప్లీట్గా ఈ ఛానల్ మీద మీరు వర్క్ చేయొచ్చు ఇప్పుడు, అంటే వర్క్ చేయాలి కూడా ఇప్పుడు, ఎందుకంటే మీకు ఒక వీడియో అప్లోడ్ అయిన తర్వాత. సో ఇప్పుడు వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత మీరు టైటిల్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, ఇంకొక కీవర్డ్స్ ఎలా యాడ్ చేయాలి, ఎండ్ స్క్రీన్స్ ఎలా యాడ్ చేయాలి, కాపీరైట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఇవన్నీ మనకు ఉంటుంది. సో ఆ టాపిక్ ఏంటంటే మనము వీడియో ఎలా అప్లోడ్ చేయాలనేది టాపిక్ అది. ఓకే అండి. ఓకే, ఇప్పుడు మనం ఛానల్కి వెళ్తే ఏదైనా ఒక వీడియో తీసుకుందాం. సో నేను ఈ ఛానల్ మీద మీకు ఓకే, నో ప్రాబ్లం, ఏదైనా ఓకే, ఏదైనా నార్మల్ వీడియో తీసుకుందాం. వీడియో వచ్చి ఇది ఒక వీడియో వచ్చింది, నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. నిన్న మీకు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయడం అనేది కంప్లీట్గా అర్థమైపోయింది. ఇంకోటి నిన్న మనం డాష్ బోర్డ్ గురించి మనం డిస్కస్ చేసాం. డాష్ బోర్డ్ అంటే ఇది ఇక్కడ కాంటెంట్ అంటే ఏంటి, దీంట్లో ఏమేమి మనకి ఆప్షన్స్ ఉంటాయి, అనలిటిక్స్ అంటే ఏంటి, అనలిటిక్స్ ఎలా మనము వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత వీటి బట్టి ఎలా మనము మన రీచ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, స్టాట్స్ అనలిటిక్స్ బట్టి. సో కామెంట్స్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఏదైనా రెస్పాండ్ అవ్వని కామెంట్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అన్ని కామెంట్స్ ఉంటాయి, అన్ని వీడియోస్ కామెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం వాటిని చూసుకోవచ్చు, రిప్లై ఇవ్వచ్చు, రైట్, రెస్పాండ్ అవ్వచ్చు. ఈ సెట్టింగ్స్ గురించి కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. బట్ ఇది మీకు ఛానల్ క్రియేట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మీకు అర్థమైపోతుంది. ఓకే, అంటే ఒక వీడియో అప్లోడ్ అయిన తర్వాత. సో ఫస్ట్ అయితే మనం ఒక వీడియో అప్లోడ్ చేసేద్దాం. ఎక్కడైనా అప్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో, అంటే ఇప్పుడు ఈ డాష్ బోర్డ్లో ఎక్కడైనా, ఎందుకంటే ఇది టాప్లో ఉంటుంది ఆప్షన్ ఇది. ఇన్ కేసు ఇది ఇలా కాకుండా మీరు ఇప్పుడు డైరెక్ట్ బయటకు వచ్చినా కానీ, ఛానల్ బయటకు వచ్చినా కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ బ్రౌజర్లో ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యూట్యూబ్ యాప్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనం బ్యాక్ అండ్ డాష్ బోర్డ్లో మనం లేము ఇక్కడ, అయినా కానీ ఇక్కడ మనకు క్రియేట్ అనే ఆప్షన్ వచ్చింది, అప్లోడ్ ఆర్ క్రియేట్ సంథింగ్. సో ఇక్కడ అప్లోడ్ వీడియో మనం అప్లోడ్ చేసుకోవచ్చు, ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు బ్యాక్ ఎండ్ అయినా వెళ్ళి అప్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ ఇక్కడికి రీడైరెక్ట్ అయిపోతాం, సేమ్ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యింది. సో ఇక్కడ మనకు వీడియో వచ్చింది, వీడియోని మనం అప్లోడ్ చేసేసాం. ఓకే, సో అప్లోడ్ చేసిన తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే టైటిల్ ఇంపార్టెంట్. అసలు ఈ టైటిల్ అంటే ఏంటిది, అసలు టైటిల్ ఎలా తీసుకోవాలి, అంతే కదండి. ఇప్పుడు టైటిల్ అంటే ఏదో ఒకటి వీడియో సంబంధించిన టైటిల్ మనం తీసుకోవచ్చు, బట్ అది నార్మల్ పీపుల్ చేసేది. ఓకేనా, సరే ఎగ్జాంపుల్ నార్మల్ వాళ్ళు ఎలా తీసుకుంటున్నాం, టైటిల్ తీసుకుందాం. ఎందుకు క్యాపిటల్ తీసుకుంటున్నాం తర్వాత మీకు చెప్తాను. ఇది కూడా ఎందుకు తీసుకుంటున్నాం తర్వాత చెప్తాను. ఓకేనా, డన్. సో యాక్చువల్లీ ఇక్కడ టైటిల్ కంపల్సరీ రిక్వైర్డ్ అండి, ఇది ఆప్షన్ కాదు. సో ఈ టైటిల్ అనేది ఇన్ జనరల్గా మీరు ఏమనుకుంటారు, అసలు టైటిల్ ఎలా పెట్టాలనుకుంటారు అంటే దీనికి కొన్ని ఉంటాయి కదండి. సో ఇంగ్రీడియంట్స్ అంటారు కదా, కావాల్సినవి ఉంటాయి కదా అండి. సో అవి ఇలా ఉంటాయి. అంటే మీరు జనరల్గా మీరు థింక్ చేసేది ఎలా ఉంటాయి అంటే, మీరు యాజ్ ఎ డిఎం కాకుండా మీరు ఇంతకుముందు కూడా యూట్యూబ్ చాలా ఎవ్రీవన్, అసలు యూట్యూబ్ అనేది రియల్ లైఫ్లో యూజ్ చేయని వాళ్ళైతే లేరు ఇప్పటివరకు. ఓకే, సో ఈ టైటిల్ అనేది ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు, మీరు చూసిన టైటిల్స్ ఎలా ఉంటాయని చెప్పండి. అంటే మీరు నోటీస్ చేశారో లేదో నాకు తెలియదు, బట్ ఓకే క్యాపిటల్స్తో చూసారు, ఫైన్. ఇంకా
ఓకే, క్యాపిటల్స్లో చూసారు, ఇది నేను నోట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మన టైటిల్ గురించి మనం ఇప్పుడు టైటిల్లోకి వెళ్దాం. అసలు టైటిల్ అంటే ఏంటిది, ఎలా ఉండాలి అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను గూగుల్ నుండి కొద్దిగా డేటా తీసుకున్నా. బేకింగ్ ఆఫ్ ది పర్ఫెక్ట్ కేక్ సంథింగ్, ఇట్స్ టైటిల్ లైక్ బేకింగ్ ఆఫ్ ది పర్ఫెక్ట్ కేక్ అని చెప్పిండు. ఇది ఎందుకన్నారో మనకు తెలియదు, సో మనము చూద్దాం. సో మనం ఒక కేక్ని బేకింగ్ పర్ఫెక్ట్ కేక్ ఎలా చేస్తామంటే, ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్, మెజర్డ్ పోర్షన్స్, సమ్ టచ్ ఆఫ్ ద క్రియేటివిటీ, సో ఇవన్నీ మనకు అవసరం లేదు, బట్ మనం చూసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మన టైటిల్కి ఏమేమి కావాలని చూసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లారిటీ కావాలి. ఓకేనా, క్లారిటీ ఎందుకు కావాలి? ఇప్పుడు మనం ఇచ్చే టైటిల్ వీడియోకి అస్సలు మ్యాచ్ కాకుండా, లేకపోతే వ్యూవర్స్ని ఎగ్జాక్ట్గా మనం వారికి ఏం కావాలో కాకుండా, అంటే మన వీడియోలో ఉంది రిఫ్లెక్ట్ కావాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన 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 కాంటెంట్, వీడియో కాంటెంట్లో ఉన్నది ఏంటనేది మన టైటిల్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్ అది. ఇంకోటి, మనము యాజ్ ఎ డిఎంగా మనం చేయాల్సిన కొన్ని రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఏదైనా ఎస్ఎంఓ కానివ్వండి, ఎస్ఈఓ కానివ్వండి, వాట్ ఎవర్ గూగుల్ యాడ్స్ కానివ్వండి, ఏదైనా కానీ మనం ఏం చేస్తాం, ఫస్ట్ బేసిక్గా ఆప్టిమైజ్ చేస్తాం. డిఎం రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, మీరు యూట్యూబ్ ఆప్టిమైజేషన్ చేయండి, ఎస్ఎంఓ ఆప్టిమైజేషన్ చేయండి, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చేయండి, ఏదైనా చేయండి, మనం చేసేది ఏంటి, ఆప్టిమైజేషన్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్లారిటీ. మీకు వచ్చింది కదండి, ఏం లేదు, అక్యురేట్లీ రిఫ్లెక్ట్ యువర్ వీడియోస్ కాంటెంట్. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. వీడియోలో ఒకటి ఉంటుంది, టైటిల్ ఒకటి ఉంటుంది, మనము చాలా చూస్తాం కదా. సో అట్లాంటివి మనము చేయొద్దు. ఓకేనా, లెట్ వ్యూవర్స్ నో ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్ ఇన్ ఫర్. ఓకే, అది అసలు వీడియోలో వ్యూవర్స్కి ఏముందో అనేది కంప్లీట్గా మనం దాంట్లో తెలిసేలాగా మనం పెట్టాలి. క్లారిటీ అంటున్నాను. ఓకేనా, ఫస్ట్ పాయింట్, ఫస్ట్ చెక్ లిస్ట్లో క్లారిటీ పెట్టుకున్నాం. సెకండ్ చెక్ లిస్ట్ కీవర్డ్స్ అని ఎందుకు పెట్టుకున్నాం మనము? రిలవెంట్గా కీవర్డ్స్ ఉండాలని చెప్పి మనం పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం అంటే, మనకు అదే సెర్చ్, మనం కంపల్సరీ ఆన్లైన్ విజిబిలిటీ మనది ఉండాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక వీడియో, ఎడ్యుకేషన్ వీడియో ఉంది. ఎడ్యుకేషనల్ వీడియోకి సంబంధించిన ఫస్ట్ పాయింట్ మనం ఫాలో అయినాం, ఏది, ఎగ్జాక్ట్లీ అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ మనం యూట్యూబ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, ఇక్కడ మనము దీంట్లో డిఫరెంట్ అల్గారిథమ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఫస్ట్ మెయిన్ పాయింట్, ఇనిషియల్ పాయింట్ ఏంటంటే, మనం సెర్చ్ చేసిన కీవర్డ్ అక్కడ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా కీవర్డ్ ఉన్నది అనుకోండి, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్, ఇలా టైప్ ఇవాళ మనం సెర్చ్ చేసినప్పుడు దీంట్లో వచ్చిన వీడియోస్ ఆప్టిమైజ్ అవుతాయండి. ఓకేనా, ఇంకొకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఆప్టిమైజేషన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మనకు సెర్చ్ ఇంజిన్లో కూడా సేమ్ ఇలానే ఉంటాయి. మీకు ఒక తెలుగు అనే ఆప్షన్ కొడితే మన వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ వీడియో వచ్చింది కదా, ఇది కూడా యూట్యూబ్ వీడియో కదండి. ఇవన్నీ యూట్యూబ్ వీడియోస్, మనకు కంపల్సరీ ఆప్టిమైజ్ అవుతుంది, 100% అప్లోడ్ అవుతుంది, నో డౌట్. సో ఇలా మనం చూసుకోవాలి. సో మీకు అర్థమైంది కదండి. అసలు ఫస్ట్ ప్రైమరీ మనము చేయాల్సింది ఏంటి, మన కీవర్డ్స్ను గూగుల్లో ఏదన్నా మన బిజినెస్ రిలేటెడ్ ఉన్న కీవర్డ్ అయినా, అంటే వీడియోస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సర్వీస్ అనుకున్నాం, ఒక కంప్యూటర్ స్టోర్ సర్వీస్, లేకుంటే ఒక ఐఫోన్ సర్వీసింగ్ సెంటర్ సంబంధించిన వీడియోస్ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసినాం అనుకోండి, దాని రిలేటెడ్గా కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు మన వీడియో అనేది డిస్ప్లే అయితే ఏమవుతుంది, సెర్చ్లో మనకు కనబడితే ఏమవుతుంది, ఈ ర్యాంకింగ్స్లో మనకు కనబడితే ఏంటంటే మనకు బిజినెస్ వస్తుంది. అంతే కదండి. ఇప్పుడు మనం సపోజ్ కుకట్పల్లిలో నాకు స్టోర్ ఉంది అనుకోండి, దాని మీద నేను వీడియోస్ చేశాను, నా వర్క్ ఇది, నా సర్వీస్ ఇది అని చెప్పి వీడియోస్ చేశాను. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు కంపల్సరీ కీవర్డ్ సెర్చ్ చేసి మన దగ్గర కంపల్సరీ అప్రోచ్ అవుతారు. ఫస్ట్ బేసిక్ అది మనకు బిజినెస్ వస్తుంది. సెకండ్ ఏంటిది, ఎక్కువ వ్యూవర్స్ చూస్తే ఎక్కువ మందికి సజెషన్లోకి వెళ్ళిపోతుంది. అంతే కదండి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు చూసారు వీడియోస్, సేమ్ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ వాళ్ళకి ఎక్కువ సజెషన్లోకి వెళ్ళిపోతుంది. కొంతమంది సెర్చ్ చేసినా చేయకపోయినా సజెషన్లకు ఎలా వెళ్తారు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు న్యూజిలాండ్ డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేసినాం, అలా వెళ్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ వీడియోస్ చూసారు కదండి. ఇప్పుడు ఫస్ట్ మనం చూసినది ఇది అనుకుంటే, ఇవన్నీ సజెషన్స్ అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ సజెషన్లకు వెళ్ళిపోతాయి. సజెషన్స్ అంటే ఏం లేదండి, మనం ఒక కీవర్డ్తో ఒకటి సెర్చ్ చేసినప్పుడు మిగతా వాళ్ళకి మనకు వేరే కొన్ని ఎక్స్ట్రా ఛానల్స్ వస్తాయి కదండి, ఎక్స్ట్రా యూట్యూబ్ వీడియోస్ వస్తాయి, దాన్ని సజెషన్స్ అంటాం. అది మీకు తెలుసు, రియల్ లైఫ్లో మీరు అలా చూసే ఉంటారు. సో అదొకటి. ఓకే అండి, అది మనం ఫర్దర్గా నేర్చుకున్నాం. బట్ టైటిల్లో మాత్రం కంపల్సరీ రిలవెంట్ కీవర్డ్స్ అనేది ఉండాలండి.
ఓకేనా. రిలవెంట్ కీవర్డ్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఒక వీడియో మీకు వచ్చినప్పుడు మీ టైటిల్కి ఇంత రీసెర్చ్ చేయాలి, టైటిల్కి ఇవన్నీ రీసెర్చ్ చేయాలి. ఫస్ట్ క్లారిటీ ఉందా లేదా చూసుకోవాలి, తర్వాత కీవర్డ్స్ యాడ్ అవుతున్నాయా లేదా, కంపల్సరీ కీవర్డ్ ఉండాలి. తర్వాత క్యూరియాసిటీ, ఏం లేదు, ఒక ఇంట్రెస్ట్ ఉండాలి దాంట్లో కంపల్సరీ. హుక్ అంటాం. క్యూరియాసిటీ అంటే ఇంట్రెస్ట్ అన్నట్టు. ఇప్పుడు నార్మల్గా హుక్, ఇప్పుడు కొంతమంది ఏమని పెడతారంటే, ఎగ్జాంపుల్ మీరు చూసే ఉంటారు కదా టైటిల్స్లో, లేనిపోని అన్ని పెడతారు. సంథింగ్ తమ్నైల్ అనుకోండి, టైటిల్ లైక్ సిమిలర్ టు తమ్నైల్ లాగానే పెడతారు కొంతమంది. దాంట్లో ఏమి ఉండదు. లైక్ ఇప్పుడు ఇది చూస్తే మీకు అదృష్టం వస్తుంది, లేకపోతే ఈరోజు నైట్ మీరు అదృష్టం కోటీశ్వర్లు అవుతారు అని చెప్పి, సో అండ్ సో తమ్నైల్లో ఉంటుంది. సో అలాంటిది టైటిల్లో కూడా తెలుగులో వాళ్ళు పెడతా ఉంటారు. ఓకేనా. సో అలాంటివి మనం పెట్టకుండా మంచి హుక్, ఒక క్వశ్చన్ లాగా, లేకుంటే సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ లాగా, సో ఇలాంటి స్టేట్మెంట్స్ లాంటివి, మేక్ దెమ్ థింక్, అట్లాంటివి ఏదన్నా మనము థింక్ చేసి ఇలాంటివి ఏదైనా మనము ఒక ఇలాంటివి క్రియేట్ చేయాలన్నమాట వ్యూవర్స్. ఓకేనా. ఇంకొకటి, ఇంతకుముందు మీరు చెప్పారు కదా నెంబర్స్, అటెన్షన్స్. సో ఇవి చాలా మీరు చూసే ఉంటారు. అంటే నెంబర్స్ గ్రాబ్ ద అటెన్షన్స్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే, కొన్ని మీరు చూడండి, 5 స్టెప్స్ ఫర్ లైఫ్ సక్సెస్ అవుతారు మీరు. ఇట్లాంటి మీరు ఇది ఎక్కడ దొరుకుతాయి అంటే ఎడ్యుకేషనల్ వీడియోస్లో దొరుకుతాయి. మనం క్లిక్ చేస్తూ ఉంటాం. సింపుల్ 5 స్టెప్స్ ఫర్ సక్సెస్ఫుల్ లైఫ్, లేకపోతే సంథింగ్ ఇవి చూడండి, 3 days లైవ్ ఇంగ్లీష్ వర్క్ షాప్ అంటే ఇది సంథింగ్ నెంబర్ అన్నట్టు, ఇది ఒక టెంప్టింగ్ కీ టైటిల్ అన్నట్టు. ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ చూస్తారు ఏంటనేది. ఇప్పుడు చూడండి, మా తమిళలో కూడా 3 బెస్ట్ యూట్యూబర్ ఛానల్స్ అని పెట్టింది, నెంబర్ పెట్టింది. అంటే మనకి ఎక్కువ ఇబ్బంది పడకుండా ఈజీగా అర్థమైపోతుంది అన్నట్టు. ఓకే, దీంట్లో ఎక్కువ ఛానల్స్ కూడా లేవు, 3 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చూడొచ్చు ఇది బెటర్ అని చెప్పి చూడొచ్చు. అంటే సంథింగ్ దాంట్లో ఏదో ఒక రీజన్ ఉంటుంది. వాచ్ చేస్తారు. ఇక్కడ చూడండి, గెట్ 13 hours ఆఫ్ వీడియో కాంటెంట్. 13 hours అంటే మేబీ దీంట్లో ఏమో ఉండొచ్చు. బికమ్ ఇక్కడ దీనిలో ఒక లాజిక్ ఉందండి. బికమ్ ఏ కాన్ఫిడెంట్ స్పీకర్ ఇన్ 6 weeks. అరే చూస్తే 13 hours ఉంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో 6 weeks అని ఉంది కాన్ఫిడెంట్ స్పీకర్ కానీ. సో ఇది సంథింగ్ ఇట్లాంటి నెంబర్స్ అనేది మనం అట్రాక్ట్ చేస్తాయి టైటిల్లో ఉన్నప్పుడు. మనం అలా నెంబర్స్ వచ్చేలా చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇవి చూడండి, మనం బేకింగ్ కేక్ గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి అదే ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు. 5 బేకింగ్ హ్యాక్స్ యూ నీడ్ టు నో అని చెప్పి వచ్చింది. సో బెనిఫిట్ డ్రివెన్ లాంగ్వేజ్. ఓకేనా. సో ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు, మనం కొంతమంది ఏంటంటే హైలైట్ ద వాల్యూ ఆఫ్ యువర్ ఆఫర్స్ అంటే, ఆఫర్స్ ఏం పెట్టరు బేసిక్గా, కానీ ఇది ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఆఫర్స్ పెట్టారంటే దీంట్లో పెట్టారు, అంటే మనకు స్పాన్సర్ యాడ్స్లో ఉంటాయి బేసిక్గా ఆఫర్స్ అనేది. మనకు టైటిల్లో అయితే ఎక్కువ యూజ్ చేయలేదు, నేనైతే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు ఆఫర్స్ అనేది. ఎందుకంటే ఆఫర్స్ అనేది వ్యారీ అవుతూ ఉంటాయి, మనకి టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయి కదండి. సో మనకి అంత మనమైతే ఎక్కువ యూజ్ చేయలేదు. ఇంకొకటి ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా. ఇప్పుడు మీకు 5 points అర్థమైనాయండి, క్లారిటీ వచ్చేసింది కదా మనకి ఏమేమి ఇంగ్రీడియంట్. కంప్లీట్గా ఏంటంటే టైటిల్ అనేది మీరు ఏమంటారు, అంటే అనెథికల్గా పెట్టదు, ఎథికల్గానే పెట్టాలి. అంటే ఇప్పుడు సంథింగ్ మనకి ఏదో వ్యూస్ వస్తున్నాయి, వ్యూస్ రావాలి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇరిలవెంట్గా పెడితే ఏమవుతుందంటే, ఇక్కడ మీరు అన్నట్టు ఇరిలవెంట్కి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. యూట్యూబ్ వీడియోలో ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బుక్ గురించి సెర్చ్ చేస్తాను. ఆ బుక్ గురించి లేకపోతే ఏదైనా టాపిక్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఆ టాపిక్ వీడియో రాకపోతే నేను ఏం చేస్తా, చూసి ఒక 3 secondsకి నేను బయటకు వెళ్ళిపోతాను, బౌన్స్ అయిపోతాను వీడియో దగ్గర, స్కిప్ చేస్తాం, బౌన్స్ అయిపోతే ఏమవుతుందండి, ఇక్కడ మనకి స్టాటిస్టిక్స్లో మనకి ప్రాబ్లం అవుతుందండి. అవర్స్లో చూపించాను అనుకుంటే మనం బౌన్స్ అయితే మన వీడియో వేరే వాళ్ళకి ఎక్కడ సజెషన్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇక్కడ వాచ్ టైం అంటే కంప్లీట్ అని కాదు, దానికి ఒక టైం ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇది చూస్తున్నామంటే దీంట్లో మినిమం వాచ్ అవర్స్ అని ఉంటుంది. అందుకే మిమ్మల్ని నేను చాలాసార్లు అడుగుతా కదా, మన వాచ్ అవర్స్ ఏం తక్కువ ఉన్నాయండి అని చెప్పి అడుగుతాను కదా. సో సంథింగ్ ఇక్కడ ఒక వీడియో ఉంది కాబట్టి మనకు అనిపించట్లేదు, 3 videos ఉంటే చూద్దాం. ఇక్కడ సింగిల్ వీడియో చూడవచ్చు, చెక్ చేసుకోవచ్చు, ఎలా అయినా చూసుకోవచ్చు. మినిమం సెషన్ టైం అనేది ఉంటుందండి ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, మొత్తం టోటల్ వాచ్ అవర్స్ 6.9 వాచ్ అవర్స్ ఉంది. సబ్స్క్రైబర్ దీంతో 12 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో దీంతో రీచ్, ఎంగేజ్మెంట్, ఆడియన్స్
లెంత్ ఇది చూడండి. ఇప్పుడు ఇది ఇది చాలా వరస్ట్ కేసు అన్నట్టు. ఇది యావరేజ్ వ్యూ డ్యూరేషన్ 3.5 అంటే 4 మినిట్స్ చూస్తున్నాను నా వీడియో. యాక్చువల్ నా వీడియో 15 మినిట్స్ ఉంది. అంటే ఇప్పుడు నాకు కంప్లీట్గా ఏంటంటే 104 వ్యూస్లో మొత్తం కంప్లీట్గా అన్ని 104 వ్యూస్ కలిపితే 6.9 అవర్స్ వచ్చాయి. సో కంప్లీట్గా నా వీడియో ఇప్పుడు 104 వ్యూస్ వాళ్ళు చూస్తే ఎంత రావాలి? 104 into 50 మినిట్స్ అనుకున్నాం. 50 మినిట్స్ అనుకున్నాం అంటే 5250 మినిట్స్ మనకు రావాలి. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 6 అవర్స్ మాత్రమే వచ్చింది. సో ఇక్కడ మనకి యావరేజ్ ఎంత చూస్తున్నారు? 3.58 అంటే 4 మినిట్స్ మాత్రమే చూస్తున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలనేది తర్వాత అన్నట్టు. ఓకేనా? సో యావరేజ్ పర్సెంటేజ్ వ్యూడ్ 8% వాళ్ళు చూస్తున్నారు అంతే. సో ఇవన్నీ మనం దీన్ని పట్టుకొని మనము ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ 3.58. దీనివల్ల మనం ఏం చేయవచ్చు అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకున్నాం. బట్ బేసిక్ ఒకటి చెప్తాను పాయింట్. అంటే మీరు ఫస్ట్ 4 మినిట్స్ 5 మినిట్స్ని అటెన్షన్ గ్రాప్ చేయలేకపోతున్నాం ఈ వీడియోలో. అదొక్కటే మనం నేర్చుకున్నాం అంతే కదండి. ఇప్పుడు 3 మినిట్స్ వాడు చూసి వెళ్ళిపోతున్నాడు అంటే 3 మినిట్స్ అని కాదు, కొంతమంది 1 అవర్ చూడొచ్చు, 15 మినిట్స్ చూడొచ్చు, 14 మినిట్స్ చూడొచ్చు. బట్ యావరేజ్గా 104 వ్యూస్లో కంప్లీట్గా అందరి వ్యూస్ కంప్లీట్గా చూస్తే టైం చూస్తే 3.58. సో కంప్లీట్గా ఏంటంటే ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ స్టఫ్ అనేది లేదని క్లియర్గా చెప్తాను. సో మనం నెక్స్ట్ వీడియోకి ఏం చేయాలి? ఫస్ట్ 4 మినిట్స్ లేకుంటే 5 మినిట్స్ లేకుంటే మధ్యలో కొన్ని యాడ్ చేయడము అలాంటివి మనం యాడ్ చేయాలన్నమాట. బట్ మీకు అర్థమైంది కదండి పాయింట్ ఇక్కడ. డన్. ఓకే. సో మనం టైటిల్ గురించి మాట్లాడదాం ఇప్పుడు, ఎందుకంటే మనము వేరే వాటివి ఆ టైంలో మనం కంపల్సరీ మనం మాట్లాడాల్సి వస్తుంది. సో టైటిల్ గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూద్దాం. సరే, మరి ఇప్పుడు మీరు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం కండిషన్స్ పెట్టుకుందాం. దీనికి కండిషన్స్ ఏంటిది? మనకు 60 క్యారెక్టర్స్ కంటే కీప్ ఇట్ కాన్సీస్, అండర్ 60 క్యారెక్టర్స్ లోపే మనకు ఉండాలి. అది అండర్ 60 క్యారెక్టర్స్ ఓన్లీ అండర్. ఓకే. ఎందుకు అంటే ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఇక్కడ వీడియో ఉందనుకోండి, ఇక్కడైతే ఏం కాదండి, ఫోన్లో చూసుకోండి ఒకసారి. మీరు ఫోన్లో చూసినప్పుడు ఏమవుతుందంటే హాఫ్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వీడియో చూడండి, వీళ్ళు అండర్ 60 క్యారెక్టర్స్ పెట్టలేదు. సో వీళ్ళకి ఏమైంది? ఇక్కడ కింద మనం మౌస్ ఓవర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఎర్నింగ్ వరకే వచ్చింది. ఎర్నింగ్ చేసుకోండి, పక్కకు ఐకాన్ ఒకటి ఉంది, ఎర్న్ ఫ్రమ్ యూట్యూబ్ అని ఉంది. సో ఇతను యూట్యూబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, బట్ ఇతను యూట్యూబ్ గైడ్ లైన్స్ ఫాలో అవుతాడు. అంతే కదండి. ఇప్పుడు నేను హైలైట్ చేసిన ఛానల్ ఏంటిదంటే యూట్యూబ్ నుండి కాపీ చేసి యూట్యూబ్లోనే అప్లోడ్ చేయండి, లక్షల్లో ఎర్న్ చేసుకుని అని చెప్పి సంథింగ్ ఒక వీడియో ఒక కాంటెంట్ తీసాడు. బట్ ఏంటంటే ఇతనే ఒక ఫస్ట్ గైడ్ లైన్ ఫాలో కాలేదు. ఓకే, మీరు అలా చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ టైటిల్ కనబడినప్పుడు ఇది చూడండి, ఇప్పుడు ఈ పర్సన్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమో ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటర్ కాబట్టి ఏమో కంప్లీట్గా అండర్ 60 క్యారెక్టర్స్ పెట్టాను. చూడగానే కంప్లీట్గా మొత్తం అర్థమైపోతుందండి. ఇప్పుడు ఇదని చూడండి, కంప్లీట్గా కనిపిస్తుంది టైటిల్. ఎక్కడ మనకి ఇక్కడ అంటే కట్ అవ్వలేదు ఇక్కడ టైటిల్ అనేది. ఓకేనా, ఎగ్జాక్ట్ ఉంది. ఈ పర్సన్ కట్ అయ్యేలాగా పెట్టుకున్నాడు ఏ ఆటోమేషన్. సో మనం ఏంటంటే ఎప్పుడైనా కానీ మన టైటిల్ ఏంటంటే 60 క్యారెక్టర్స్, అండర్ 60 క్యారెక్టర్స్లోనే ఉండాలి. ఓకే, డన్. ఇది అర్థమైంది కదండి, ఈ పాయింట్ ఇది క్లియర్ కదా? ఓకే. సో అవాయిడ్ క్లిక్ బైట్, ఇది కంపల్సరీగా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. క్లిక్ బైట్ అంటే మీకు ఐడియా ఉందా? క్లిక్ బైట్ అంటే ఏంటంటే ఎక్కువ అంటే మనకు సపోజ్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ సినిమా ఇట్టా ఫట్టా పబ్లిక్ టాక్, ఇది క్లిక్ బైట్ అన్నట్టు. అంటే మనకు అర్థమవుతుంది, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు అన్నట్టు. అంటే దాని లోపల అట్లా కాకుండా ఇంకా కొన్ని మీరు చూసే ఉంటారు, థంబ్నెయిల్స్ అండి. థంబ్నెయిల్స్ లో మనకి ఇది ఉందనుకోండి, ఇంట్లో కూర్చొని కోటీశ్వరుడు అవ్వండి ఇలా అని చెప్పి మన టైటిల్ ఉంది. ఈ థంబ్నెయిల్ లో ఉన్న టైటిలే మనకి ఇక్కడ థంబ్నెయిల్ లో ఉన్న కాంటెంటే టైటిల్లో అలా పెడితే ఏమవుతుందంటే మనకి క్లిక్ బైట్ అనేది పెట్టద్దు. అంటే క్లిక్ చేసేటప్పుడు క్లిక్ చేస్తాం, కానీ చూసిన తర్వాత బౌన్స్ అయిపోతాం. ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే క్లిక్ బైట్ ఏంటంటే దానిలో ఉన్న కాంటెంట్ రిలవెంట్గా ఉండదండి. అదే కాంటెంట్లో రిలవెంట్గా ఉన్న కాంటెంట్ మనం టైటిల్గా పెట్టకూడదు అని చెప్పింది అన్నమాట. అంటే క్లిక్ అంటే మనకు అవాయిడ్ క్లిక్ బైట్ అని మీకు చెప్తాను నేను. క్లిక్ బైట్ అంటే మీకు థంబ్నెయిల్స్ టాపిక్ అప్పుడు మీకు అర్థమైపోతుంది. సో క్లిక్ బైట్ అంటే కూడా గుర్తుపెట్టుకోండి, ఏదో ఇంట్రెస్టింగ్ ఉన్న లేనిపోని టైటిల్స్ పెట్టి ఇప్పుడు టైటిల్ క్రియేట్ చేస్తే అలాంటివి మాత్రం కంటెంట్ మాత్రం రిలవెంట్గా ఉండదు. సో అలాంటి టైటిల్స్ అనేది మనం పెట్టుకోవాలి. సరే మనకు వ్యూస్ రాకపోయినా పర్లేదు, కానీ
రిలవెంట్ మాత్రమే మనం పెట్టాలి. దీనివల్ల ఏమవుతుందంటే మన వ్యూవర్స్ అనేది మిస్లీడ్ అవుతారండి. ఓకేనా? సెన్సేషనల్ ప్రామిసెస్ యువర్ వీడియో కాన్ డెలివర్. ఓకే, అర్థమైందండి. ఇక్కడ క్లిక్ బయట పెడితే మనకి ఏమవుతుందంటే మిస్లీడ్ అవుతారు వ్యూవర్స్. ఇంకోసారి కూడా వాళ్ళు క్లిక్ చేయరండి మన వీడియోస్ అయినా క్లిక్ చేయరు. సో అలాంటి టైటిల్స్ మనం పెట్టవద్దు. ఓకే, ఆప్టిమైజ్ ఫర్ సెర్చ్, ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. మనకి ఏమేమి కీవర్డ్స్ మీద మనం వర్క్ చేయాలి, ఒక వీడియో వచ్చిందంటే దానికి సంబంధించిన కీవర్డ్స్ ఎలా రీసెర్చ్ చేయాలని మనము ట్యాగ్స్లో నేర్చుకుంటాం. ఓకేనా? సో ప్రజెంట్ అయితే ఏంటంటే మనము కీవర్డ్స్ అనేది పెట్టుకుంటే బెటర్. టార్గెట్ మెయిన్ కీవర్డ్స్, మేబీ లాంగ్ టైల్ కీవర్డ్స్, లాంగ్ టైల్ షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పే ఉంటుంది. సో టు ఇంప్రూవ్ సెర్చ్ విజిబిలిటీ అనుకున్నాం. ఓకే, సెర్చబిలిటీ. సో విజిబిలిటీ మ్యాచ్ యువర్ థంబ్నైల్, ఇది కూడా కండిషన్ అండి. టైటిల్ పెట్టినప్పుడు టైటిల్కి ఓన్లీ థంబ్నైల్కి మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఓకే, ద టైటిల్ అండ్ థంబ్నైల్ షుడ్ వర్క్ టుగెదర్ టు టెల్ ఏ కంపైలింగ్ స్టోరీ. క్లియర్? సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, మీ టాస్క్ ఏంటంటే, మీకు ఇచ్చిన అసైన్ చేసిన యూట్యూబ్ ఛానల్కి మీరు కంప్లీట్గా ఇవన్నీ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారో లేదో చూసుకోండి. నాట్ ఓన్లీ టైటిల్, నేను మిగతా టాపిక్స్ కూడా చెప్తాను కాబట్టి ఆ టాపిక్స్ మీద ఉన్నప్పుడు కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఉందనుకోండి. ఇంకోటి దీంట్లో యాక్చువల్లీ క్యాపిటల్ లెటర్స్ కూడా ఉంటుంది. కంప్లీట్గా క్యాపిటల్ లెటర్స్ అనేది మనం పెట్టద్దు. అది నాకు తెలిసి దీనిలో రాలేదు. కాల్ టు యాక్షన్ సో క్యాపిటల్ లెటర్స్ అయితే పెట్టద్దండి. యాక్చువల్లీ దీనిలో పాయింట్ యాడ్ అవ్వలేదు. కంప్లీట్గా క్యాపిటల్ లెటర్స్ అనేది పెట్టద్దు ఇంకా. ఓకే, సో అదొకటి అండి. ఓకే, సో టైటిల్ అనేది అయిపోయింది ఇంకా. రైట్, ఇక్కడ టైటిల్ అనేది మీరు దీనికి ఏం పెడతారో మీ ఇష్టం, మీరు పెట్టేసుకోండి. ఓకే, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి అని మీకు తెలుసు అన్నది, ఏమేమి చేయాలి ఏమేమి చేయొద్దు అని తెలుసు. సో నెక్స్ట్ ఏం ఉంటుందండి, డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకే, ఈ డిస్క్రిప్షన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, ఇవి కంపల్సరీ. ఈ త్రీ టాపిక్స్ ఏంటంటే ఇంటర్లింక్ ఉంటాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ టైటిల్ ఒక కీవర్డ్, ప్రైమరీ కీవర్డ్ యూజ్ చేయాలని మీకు కండిషన్ ఉంది, మీరు యూజ్ చేశారు. అదే కీవర్డ్తో డిస్క్రిప్షన్స్లో మెయిన్ కీవర్డ్ అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కోర్సెస్ ఇన్ హైదరాబాద్, ట్రైనింగ్ కోర్సెస్, తెలుగు లాంగ్వేజ్. సో ఇట్లాంటి కీవర్డ్స్ 2-3 కీవర్డ్స్ తీసేసుకొని దాన్ని డిస్క్రిప్షన్స్లో, ట్యాగ్స్లో, టైటిల్స్లో మీరు యాడ్ చేశారనుకోండి. ట్యాగ్స్ మీకు టాపిక్ రాలేదు, అలా యాడ్ చేస్తే ఏంటంటే మన సెర్చ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది మెయిన్ కీవర్డ్స్ కదండి, టాప్ కీవర్డ్స్, అందరూ అదే సెర్చ్ చేసేది. ఇంకోటి ఏంటంటే సెర్చ్ చేసేటప్పుడు ఇంత ముందులాగా లేదండి. ఇప్పుడు ఎలా ఉందంటే మనకి కింద దాని కిందనే మనకు ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ టైప్ చేశారనుకోండి, సెర్చ్ బార్లో డిజిటల్ మార్కెటింగ్ అని కిందనే మనకు ఐడియాస్ వస్తాయి. అంటే మనం ఏం క్లిక్ చేస్తాం ఏందనేది మనకు అక్కడే తెలిసిపోతుంది. ఇవన్నీ ఏంటంటే టాప్ సెర్చెస్ అన్నట్టు. ఓకే, డిజిటల్ మార్కెటింగ్. సో ఇలా రాగానే తెలిసిపోతుంది ఇక మనకి, ఇవన్నీ సజెషన్లకు వస్తాయి అన్నట్టు కీవర్డ్స్ అనేది. సో అందుకే ఇవి కీవర్డ్స్ అనేది స్టేబుల్గా ఉంటాయండి. మనం ఏం సెర్చ్ చేసినా వాళ్ళు మనకు ఐడియాస్ ఇస్తూనే ఉంటారు, ఇది సెర్చ్ చేస్తుంది, ఇది కావాలని, ఇది కావాలని చెప్పి. ఓకేనా? క్లియర్. సో ఇప్పుడు మన కీవర్డ్ సెర్చ్ గురించి అయితే మన టెన్షన్ లేదని నేను చెప్తాను ఆ టాపిక్ వచ్చినప్పుడు. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏంటి, డిస్క్రిప్షన్ గురించి మనం నేర్చుకుంటాం. సో డిస్క్రిప్షన్ కూడా సేమ్ మన కీవర్డ్స్ లాగానే కండిషన్స్ ఉంటాయి, ఇంగ్రీడియంట్స్ లాంటి కండిషన్స్ లాంటివి ఉంటాయి. ఓకేనా? సో ద బెస్ట్ టైటిల్స్, ఇన్స్ట్రక్షన్స్, కాంటెంట్, ఇది ఆల్రెడీ సేమ్ ఇంతకుముందు మనం నేర్చుకున్నది. సో డిస్క్రిప్షన్స్, ఓకే, వీడియో డిస్క్రిప్షన్స్. ఓకే, ఏ రెసిపీ ఫర్ సక్సెస్. సో మళ్ళీ సేమ్ అంటే మీకు జనరల్గా యూట్యూబ్లో డిస్క్రిప్షన్స్ యాడ్ చేసేటప్పుడు మీకు చూసారా, డిస్క్రిప్షన్స్ ఎప్పుడైనా చెక్ చేశారా మీరు యూట్యూబ్ వీడియో చూసేటప్పుడు? అంటే ఏ పర్పస్లో చెక్ చేశారండి? ఎగ్జాక్ట్లీ. కొంతమంది ఏంటంటే ఒక 5th వీడియో మీరు చూస్తారనుకోండి, మీరు ఈ సిరీస్లో 2nd వీడియో, 3rd వీడియో చూడాలనుకుంటే లింక్ బయోలో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి అని చెప్పండి. అది చాలా ఏంటండి, అయ్యా కరెక్ట్. లింక్స్ ఏమైనా కావాలనుకుంటే ఇప్పుడు ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, లింక్ అనేది బయోలో అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో చెప్తారు. అదే యూట్యూబ్లో ఏం చెప్తారు, డైరెక్ట్ లింక్స్ పెడతారు, కాంటాక్ట్ నెంబర్స్ పెడతారు. సో డిస్క్రిప్షన్ అనేది అలా యూజ్ చేస్తారు. అది ఎప్పుడు ఎక్కువ వ్యూస్ ఉన్నప్పుడు, అది
మీ వీడియో అనేది ఒక 10,000 20,000 40,000 వ్యూస్ అట్లా వచ్చినప్పుడు, అది మీకు 0 వ్యూస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎలా మీరు ప్లాన్ చేసుకుంటారు డిస్క్రిప్షన్స్ అని? ఇప్పుడు ఎవరు చూడరు, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, యూజ్ ఏముండదు, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటుంది, యూజ్ ఏముంటుందండి, అంతే కదా. సో ఇంకొకటి ఏంటంటే మీరు టైటిల్స్ కూడా ఏబీ టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు అండి. టైటిల్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న టైటిల్స్ ఉంటాయి కదా, మీరు ఇప్పుడు మన ఛానల్ టైటిల్స్ ఉంటాయి కదా, ఏబీ టెస్టింగ్ అంటే ఏంటంటే మీరు కంటిన్యూస్గా చేంజ్ చేసుకుంటూ కూడా ఉండొచ్చు, అంటే టెస్ట్ చేసుకుంటూ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ ఈ టైటిల్ మీరు పెట్టారు, ఇక్కడ వ్యూస్ రాలేదు, మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. అర్థమైందండి ఈ పాయింట్ కూడా. ఇక్కడ మీరు ఏబీ టెస్టింగ్ అంటుందండి. ఏబీ టెస్టింగ్ అంటే మనము ఏదైనా టెస్ట్ చేసుకోవచ్చు, కంటిన్యూస్గా చేంజెస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, టైటిల్స్ గురించి అదే. డిస్క్రిప్షన్స్ ఆల్సో సేమ్ ఏబీ టెస్టింగ్ ఉంటుంది, మన ఇష్టం, మనం డిస్క్రిప్షన్స్ ఇష్టం అన్నప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మన డిస్క్రిప్షన్ టాపిక్స్ ఇంకా వెళ్ళలేదు, మనం ఇంకా ఓన్లీ బేసిక్స్ అని నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఎస్, డేట్ అనేది చేంజ్ కాదు మేడం, డేట్ ఎప్పుడు చేంజ్ కాదు. మీ టైటిల్స్ 100 టైమ్స్ చేంజ్ చేయండి, డేట్ చేంజ్ కాదు. ఎందుకంటే అదే డేట్ ఉంటుంది మనకి. ఇన్ కేస్ ఒకవేళ మీరు డేట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు సపోజ్ ఈ వీడియో అనేది పబ్లిక్కి ఒక 2 years బ్యాక్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ రోజు మీరు అప్లోడ్ చేశారండి, ఒక 2 years తర్వాత కాంటెంట్ చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు ఎలా మరి? డిలీట్ చేసి అప్లోడ్ చేసి కొత్త వీడియో అవుతుంది కదా, పాత వీడియో ఎట్లా అవుతుంది? దాని ఒక సెట్టింగ్ ఉంటుందని చెప్తాను నేను, ఓకేనా. బేసిక్గా కొంతమంది ఏం చేస్తారంటే, యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే, సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉన్న అప్డేట్స్ ఏమైనా ఉంటే ఏం చేస్తారంటే, అది మనం తర్వాత నేర్చుకుంటాం అండి, ఎందుకంటే అది మళ్ళీ ఆల్రెడీ సెట్టింగ్స్లో నేర్చుకుంటాం మనము. ఓకే, మనం ఒక స్కిప్ చేస్తున్నాం టాపిక్స్ అన్ని. సో ఇది నార్మల్ టైటిల్, దీని గురించి మనం అవసరం లేదు. సో మనం కావాల్సింది ఇప్పుడు వీడియో డిస్క్రిప్షన్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం, ఓకేనా. సో దీంట్లో కూడా సేమ్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి క్లారిటీ కావాలి దీంట్లో, ఓకేనా. ఎక్స్ప్లెయిన్ వీడియో గురించి మనం ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే టైటిల్కి డిస్క్రిప్షన్ డిఫరెన్స్ ఏంటంటే మీకు ఏమైనా తెలుసా అండి? డిఫరెన్స్ ఏమన్నా ఒక చిన్న డిఫరెన్స్ ఉంది, టైటిల్లో డిస్క్రిప్షన్కి చిన్న ఒక డిఫరెన్స్ ఉంటుంది, నేనే చెప్తాను. డిస్క్రిప్షన్కి ఎక్కువ లెంత్ ఉంటుంది, టైటిల్కి తక్కువ లెంత్ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు మూవీ లాగా మనము ఎగ్జాంపుల్ తీసుకుంటే, మూవీకి టైటిల్ వేరే ఉంటుంది, సినిమా మొత్తం వేరే ఉంటుంది. సో టైటిల్ అనేది మనం యూట్యూబ్ టైటిల్ అనుకుందాం, అంటే ఓన్లీ నేమ్స్ అనుకుందాం, దానిలో ఉన్న కాంటెంట్ అంతా సినిమా మూవీ మొత్తం ఏమవుతుందంటే ఆ టైటిల్ సంబంధించిన మూవీ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే టైటిల్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, డిస్క్రిప్షన్ అనేది లెంతీగా ఉంటుంది. అర్థమైందండి? ఇంకో ఎందుకు కంపారిజన్ చేస్తుందంటే కంప్లీట్గా మీ టైటిల్ డిస్క్రిప్షన్ రిలవెంట్గా ఉండాలని చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ టైటిల్కి సపోజ్ సినిమా నేమ్ ఒకటి ఉండి కాంటెంట్ ఒకటి ఉండదు, ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే లెంత్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. సో మనం ఏం చేయొచ్చు, లెంత్ ఎక్కువ ఉంటే దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇక్కడ అదే మనం అనుకున్నాం, క్లారిటీ. ఫస్ట్ పాయింట్ కూడా క్లారిటీ ఉంది. ఏం క్లారిటీ ఉంది? వీడియోకి టైటిల్కి రిలవెంట్గా క్లారిటీగా వ్యూవర్స్కి అర్థమయ్యేటట్టు మనం అనుకున్నాం. బట్ ఇక్కడ ఏంటిది, ఇక్కడ కూడా మనకి ఏంటంటే కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మన డిస్క్రిప్షన్, మన వీడియో గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే మన దాంట్లో కొన్ని కీవర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు, మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కోర్సెస్ గురించి మనం ఆ వీడియో గురించి ఉందనుకోండి, దాని గురించి మనం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి కొన్ని కీవర్డ్స్ పెట్టుకోవచ్చు. ఏ కీవర్డ్స్ పెట్టుకోవచ్చు? టైటిల్ ఉన్న కీవర్డ్స్ పెట్టుకోవచ్చు, ట్యాగ్స్లో ఉన్న కీవర్డ్స్ పెట్టుకోవచ్చు. దానివల్ల మనం ఏదైనా మన టైటిల్ మన కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి మనది వీడియో అనేది విజిబిలిటీ అనేది ఉంటుంది, ఓకేనా. సో మీకు దీని పాయింట్ ఏంటంటే, స్టేట్ పాయింట్ ఏంటంటే క్లారిటీ. ఈ క్లారిటీలో ఏంటంటే మనం కంప్లీట్గా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ వాట్ యువర్ వీడియో ఈజ్ అబౌట్, ఓకేనా. మన వీడియో గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎక్స్ప్లెయిన్ మీన్స్ కాంటెంట్ రెడీ చేసి మన డిస్క్రిప్షన్లో పెట్టచ్చు, ఓకేనా. సో ఇక్కడ మీకు ఒక వీడియోస్ ఉన్నాయి చూడండి. ఆ వీడియోస్ సరే మళ్ళీ ఒకసారి మీకు ఇక్కడికి వచ్చి చెప్తాను. సపోజ్ ఈ వీడియో ఉందనుకోండి, ఈ వీడియోలో టైటిల్ డిస్క్రిప్షన్ మీరు పెట్టాలి, ఓకేనా. యాక్చువల్లీ ఇది డమ్మీ డిస్క్రిప్షన్ పెట్టారు వీళ్ళు. సో మీ ఇష్టం, ఇక మీరు ఏదైనా డిస్క్రిప్షన్ రెడీ చేసి పెడతా అంటే పెట్టచ్చు, ఓకేనా. ఈ లింక్ మీకు ఒకసారి నేను వాట్సాప్ చేస్తాను, చూడండి. ఇదని కాదండి, మీకు ఇప్పుడు ఇచ్చిన ఛానల్ యాక్సెస్ ఎందుకు ఇచ్చానంటే కంప్లీట్గా అన్ని వీడియోస్కి డిస్క్రిప్షన్ మీరే రెడీ చేయాలి, ఓకే. అది మీకు ఒక టాస్క్ లాగా. డిస్క్రిప్షన్స్ టైటిల్ రెండు, ఓకేనా.
ఓకే, ఇంకా డిస్క్రిప్షన్ గురించి మనకు ఒకటే పాయింట్ అయింది మేడం, మిగతా పాయింట్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం. క్లారిటీ ఇస్ డన్. సో కీవర్డ్స్ అనేది, సో ఇది మన కంపల్సరీ కీవర్డ్స్ అనేది ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, రిలవెంట్ కీవర్డ్స్ పీపుల్ మైట్ సెర్చ్ ఫర్, థింక్ ఆఫ్ spawn for leading viewers of your video, use keyword research tools to find the best ones. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కీవర్డ్స్ అనేది ఎట్లయినా మనం యాడ్ చేసేస్తాం, అది పాయింట్ కాదు. ఈ కీవర్డ్స్ ఎక్కడ మనం సెర్చ్ చేయాలి, కీవర్డ్స్ రీసెర్చ్ టూల్స్ అని మనం సెర్చ్ చేయాలి. రైట్, అర్థమైందండి? డిస్క్రిప్షన్స్లో కీవర్డ్స్ కంపల్సరీ ఉండాలి, కండిషన్ అది. బట్ ఆ కీవర్డ్స్ కంపల్సరీ రీసెర్చ్ టూల్స్ ఉంటే ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు కొన్ని టూల్స్ ఉంటాయండి, SEMrush టూల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏంటంటే యూట్యూబ్ రిలేటెడ్గా కొన్ని మనకి ఉంటాయి, లేకపోతే మనం ఇక్కడ డైరెక్ట్ కీవర్డ్ సెర్చ్ చేయొచ్చు. యూట్యూబ్ కీవర్డ్ రీసెర్చ్, ఇక్కడ SEMrush అని ఇక్కడ ఉంది. డిఫరెంట్ టూల్స్ ఉంటాయి, నేను చెప్తాను టూల్స్ ఏమేమి యూజ్ చేయాలని చెప్తాను. సో ఇది కంప్లీట్లీ పెయిడ్, ఇది సో చాలా కాస్ట్ ఉంటుంది, అందుకే నేను చెప్పట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు డిస్కవరీ కీవర్డ్స్, టాప్ కీవర్డ్స్ అని చెప్పి, ఫాస్ట్ గ్రోయింగ్ కీవర్డ్స్ అని చెప్పి, మోస్ట్ వ్యూడ్ వీడియోస్ అని చెప్పి. సో మీకు ఫ్రీ ట్రయల్ ఉంటుంది, బట్ ఫ్రీ ట్రయల్లో కంపల్సరీ కార్డ్ యాడ్ చేయమంటారు, సో మనకు అది అవసరం లేదు. దీంట్లో ఏంటంటే వీడియో క్యూ అని ఒకటి కూడా ఉంటుంది సేమ్ ఇట్లాంటిది. సో అది మనము తర్వాత నేర్చుకున్నామండి, ఎందుకంటే అది ఇది కూడా యూట్యూబ్ రీసెర్చ్ టూల్, ఫ్రీ టూల్, ఇది లిమిటెడ్గా మనకు ఉంటుంది. సో ఇక్కడ కూడా మనము కీవర్డ్ రీసెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు పాయింట్ ఏంటంటే కీవర్డ్ రీసెర్చ్కి డిస్క్రిప్షన్లో కంపల్సరీ కీవర్డ్స్ పెట్టాలి. ఆ కీవర్డ్స్ అనేది ఎక్కడ రీసెర్చ్ చేయాలనేది కీవర్డ్ రీసెర్చ్ టూల్స్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. బెస్ట్ కీవర్డ్స్ ఏంటిది అనేది చూసుకోవాలి, అది పాయింట్ ఇక్కడ. క్లియర్? మనము టైటిల్లో కీవర్డ్స్ యాడ్ చేసాము, ప్లస్ డిస్క్రిప్షన్లో కూడా కీవర్డ్స్ యాడ్ చేసాము. టైటిల్లో క్లారిటీ ఉంది, డిస్క్రిప్షన్లో కూడా మనము అబౌట్ వీడియో మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. క్లియర్? అర్థమైంది కదండి, 2 పాయింట్స్ అర్థమైంది. ఓకే, సో సేమ్ ఇది ఇట్లాంటిది మనం క్యూరియాసిటీ మనం కంపల్సరీ క్రియేట్ చేస్తాం. సో అది కూడా మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. సో యాక్చువల్లీ ఇది అవసరం లేదు, ఎందుకంటే మనం డిస్క్రిప్షన్ రాసేటప్పుడు అంత హుక్ ఏం క్రియేట్ చేయం, దాంట్లో డిస్క్రిప్షన్ అంత ఏమి ఉండదు. సో కాల్ టు యాక్షన్స్, మీరు అన్నట్టు వ్యూవర్స్కి మనల్ని ఒకవేళ అప్రోచ్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ వీడియోలో మనం పెట్టుకోవచ్చు కాల్ టు యాక్షన్స్, రెగ్యులర్గా పెట్టేస్తాం. సో ఇది అవసరం లేదు ఇక్కడ. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఇన్స్ట్రక్షన్స్ మీరు చూసుకోవచ్చు, డిస్క్రిప్షన్స్లో ఏమేమి ఉంటాయి. యాక్చువల్లీ ఇక్కడ 5000 క్యారెక్టర్స్, ఇక్కడ 500 క్యారెక్టర్స్ అని ఉన్నాయి, ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది. ఇంకా డిస్క్రిప్షన్ కనిపించింది కదండి, ఎడిట్ చేసినప్పుడు ఇక్కడ మీకు కింద కనిపిస్తుందండి. యాక్చువల్లీ కొత్త వీడియో కనిపిస్తుంది, లేకుంటే ఇక్కడ మీరు చూసినప్పుడు కనిపిస్తుంది. ఇది మీరు కంపల్సరీ ఇవన్నీ రూల్స్ అని నేర్చుకోవాలి మరి, ఎందుకంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా అడగచ్చు. డిస్క్రిప్షన్ లెంత్ ఎంత యూట్యూబ్ది, టైటిల్ లెంత్ ఎంత ఉంటుంది, వాట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, లేకపోతే దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి, సో ఇట్లాంటివి మనల్ని క్వశ్చన్స్ చేయొచ్చు. సో మీరు ఇవన్నీ నేర్చుకుంటే బెటర్. ఓకే, రావట్లేదు, చూద్దాం. 500 వర్డ్స్ క్యారెక్టర్స్ ఏమి ఉంటాయండి, యాక్చువల్లీ ఇక్కడ రాంగ్ ఉంది. ఓకే అండి, ఇది మీకు తెలుసు. సేమ్ మనం టైటిల్లో కూడా ఇదే పాయింట్ నేర్చుకున్నాం, ఎంత లెంత్ ఉండాలి అనేది ఫస్ట్ పాయింట్ నేర్చుకున్నాం. సో ఇక్కడ కూడా లెంత్ ఒకసారి చూడండి. అవాయిడ్ క్లిక్ బైట్స్, కంప్లీట్గా బీ ఆనెస్ట్గా ఉండాలి. మనం డిస్క్రిప్షన్లో కూడా లేనిపోని అని మనం వ్యూవర్స్కి మిస్లీడ్ చేయకండి. ఓకేనా? ఆప్టిమైజ్ ఫర్ సెట్స్, టార్గెట్ కీవర్డ్స్ ఇట్లా మనం అయితే యాడ్ చేసేసుకుంటాం, దట్ ఈస్ ఫైన్. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి లాంగర్ వీడియోస్కి. డిస్క్రిప్షన్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ వీడియో అనేది మనం ఒక సెమినార్ లేకపోతే ఒక కంప్లీట్ కోర్స్ గురించి మనం చెప్పామనుకోండి, 3 hours 4 hours 8 hours ఉన్న కోర్స్ మనం అప్లోడ్ చేసామనుకోండి వీడియోస్లో, కంప్లీట్గా మధ్యలో ఉన్న వీడియో నేను చూడాలనుకుంటాను. ఎగ్జాంపుల్ మీకు ఒక వీడియో చూపిస్తున్నాను. Speed.
పర్సన్ చెత్త పర్సన్ అందరిని మిస్లీడ్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరిని. యాక్చువల్లీ ఏంటంటే కాంటెంట్ ఏమి ఉండదు, చూపిస్తుంది. ఓకే, ఈ పర్సన్ ఏంటంటే కంప్లీట్గా మనకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్. ఓకే, దీంట్లో ఏంటంటే 1 hour ఇది లెంత్ ఉందండి వీడియో. చూసారా, కనిపిస్తుంది లెంత్ 1 hour.